గత వారం రోజులుగా తెరపైకి వస్తున్నటువంటి రా ఎన్టీఆర్ అనే సంస్థ వెనుక వైసీపీ ఉంది అని ఒక ఆరోపణ బయట వినిపిస్తుందన్నమాట. సో దాన్ని ఎలా ఖండిస్తారు మీరు? ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు కదా, రా ఎన్టీఆర్ ఊరు వాడ అనే పెట్టిన అసలు చెప్తున్నారు కదా, స్వయంగా ఆయనే చెప్తున్నారు కదా. దాంట్లో ఒకసారి మోహన్ రెడ్డి గారు, మీ వాయిస్ కట్ అవుతుంది, ఒకసారి మీ సిగ్నల్ ఒకసారి చూసుకోండి. వినిపించలేదండి? ఎస్, చెప్పండి. హలో, ఎన్టీఆర్ అని ఆయన తెలుగుదేశం పార్టీకి ఆయన వచ్చే నష్టం జరుగుతుంది, కానీ మాకేం నష్టం ఆయన వల్ల? మాకేం కాదు కదా. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ పార్టీ ఒక పక్కన ఉంది, కూటమి పార్టీలు అన్ని కలిసి పక్కన ఉన్నాయి. ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రేజ్, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఓట్ బ్యాంక్ గారికి ఉన్న ఇమేజ్ సపరేట్ గా ఉంటుంది. వాళ్ళు ఇంకెవరన్నా ఆ పార్టీలకు సంబంధించి ఆ కుటుంబాలకు సంబంధించిన అది వాళ్ళకి ఇబ్బంది, కానీ మాకేం ఇబ్బంది కాదు కదా. దాంట్లో మేము భయపడాల్సింది, మేము పెట్టాల్సింది మాకు అవసరం లేదు కదా. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి, ఫెయిల్ అయిన తర్వాత ఆల్టర్నేటివ్ ప్రభుత్వం ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా మాకు అధికారంలోకి వస్తుందని జనం భావిస్తాం. మేము అనుకోవడం లేదు, ఫెయిల్ అయినారు కాబట్టి ఎటు తిరిగి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుకుంటున్నప్పుడు ఒకవేళ అలా చేసే చంద్రబాబు నాయుడు గారు చేయాలి, కానీ ఎందుకు మా మీద ఉన్నటువంటి ఆలోచనను డైవర్ట్ చేయడం కోసం చేస్తే చంద్రబాబు గారు చేయాలి, కానీ మాకేం పని ఉంది? జూనియర్ ఎన్టీఆర్ గారిని చేయను. జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే నష్టము, కష్టము, ఇబ్బందులు అన్ని తెలుగుదేశం పార్టీకి ఉంటాయి తప్ప మాకుండవు కదా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని రానికుండా చేయాలనే ఆలోచనలో భాగంగానే కదా వాళ్ళు ఫస్ట్ నుండి 2009 ఎన్నికలప్పుడు వాడుకున్నారు. ఆ ఎన్నికలప్పుడు ఆయనకు ఉన్నటువంటి చరిస్మా, ఆయన ఉన్నటువంటి గ్లామర్, ఆయన ఉన్నటువంటి వాక్ పరిస్థితుల్లో అన్ని గమనించిన తర్వాత వీళ్ళు భయపడింది ఆయనకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కదా. ఆల్టర్నేటివ్ లోకేష్ గారిని లీడర్గా చేసుకోవాలనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి చంద్రబాబు నాయుడు లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ నక్క కనుకున్నంత తేడా ఉంటుంది. ఆ తేడా ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ జూనియర్ ఎన్టీఆర్ వైపు టీడీపీ అంతా మొత్తం క్యాడర్ కానీ, లీడర్ కానీ, ప్రజలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా అక్కడ మారిపోతారు. నష్టపోయేది వాళ్ళు. కానీ అదేదన్నా క్రియేట్ చేయాలనుకున్నా క్రియేట్ చేసిన చంద్రబాబు గారు చేయాలి. మాకేం అవసరం లేదు, మాకు ఎటువంటి పరిస్థితులు మాకు అవసరం లేదు. మేము గ్రామ స్థాయి నుండి పార్టీ క్యాడర్ను బలోపేతం చేసే కార్యక్రమం మా నాయకుడు చేస్తున్నాడు. బ్రహ్మాండంగా మా పార్టీ బలోపేతమైంది. మాకు ఎవరు అవసరం లేదు.